వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈరోజు మనతో పాటు తిరుమల్ క్లాసెస్ ఐఏఎస్ అకాడమీ నుంచి తిరుమల్ గారు ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఫినిష్ చేసుకున్న తర్వాత మిడిల్ క్లాస్ కానివ్వండి, గ్రౌండ్లో ఉండేటువంటి అంటే బేసిక్ ఆర్థిక పరంగా చూసుకుంటే నాలెడ్జ్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఎవరికైనా సరే ఐఏఎస్ అవ్వాలి అనుకునేటువంటి కళ అయితే డెఫినెట్గా ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఈరోజు తిరుమల క్లాసెస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఏమి ఇస్తున్నారు తిరుమల క్లాసెస్ వాళ్ళు, అండ్ ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏదైనా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్ ఒక్కసారి రివ్యూ చేసుకోండి. తిరుమల క్లాసెస్ అసలు ఏంటి అని గూగుల్ చేయండి. లేదంటే మీకు డౌట్ ఉంటే కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి కనుక్కోండి. అక్కడ ఉండేటువంటి అంటే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మేము దాన్ని డిజైన్ చేయడం జరిగింది. మా కరికులం అంతా వాళ్ళ కోసమే అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో అక్కడ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అండ్ ఐఏఎస్ మీ కళ అయితే తిరుమల క్లాసెస్ ఏ విధంగా ఉపయోగపడతాయి, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా సో అతి తక్కువ ఖర్చుతోటి ఐఏఎస్ కోచింగ్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో అక్కడ ఉండేటువంటి బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నాను. హలో తిరుమల గారు. హలో సార్. సార్, మీ క్లాసెస్ గురించి కానివ్వండి, మీ గురించి కానివ్వండి విన్నాము. జనరల్గా మా ఆడియన్స్ తెలుసుకోవడం కోసం చెప్పేసి అడుగుతున్నాను, మీ దగ్గర ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి? సార్, ఇక్కడ జనరల్గా తిరుమల క్లాసెస్ అనేది స్టార్ట్ ఆల్మోస్ట్ 4 years అయిందండి. ఓకే. డ్యూరింగ్ కోవిడ్ టైంలో చాలామందికి ఫ్రీగా ట్యూషన్స్ చెప్తూ సో వాళ్ళు డిమాండ్ చేస్తే వచ్చిన ఆర్గనైజేషన్ ఇది. అంటే ఫ్రీ క్లాసెస్ నుంచి స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ సార్. పిల్లలు అన్నారు, సార్ బాగా చాలా ఎక్కువ అయిపోతుంది బడ్జెట్, మీరే స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా విత్ ఎ లిమిటెడ్ థింగ్ అంటే నాకు కూడా అనిపించింది. నేను కూడా అదే బిలో మిడిల్ క్లాస్, ఇంకా చెప్పాలంటే బిలో పావర్టీ లైన్ కింద నుండి వచ్చినాను కాబట్టి సరే ఒక తక్కువ బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలమా అని ఆలోచిస్తే నాకు అనిపించింది నేను చేయగలను అని. ఆ ఉద్దేశంతోనే మొదలుపెట్టాను. జనరల్గా నాకు తిరుమల క్లాసెస్ అంటే కూడా పూర్మన్ ఐఏఎస్ అకాడమీ అంటే నాకు చాలా ఇష్టం అండి. బికాస్ నా మోటివే దాంతో బిగిన్ అయింది ఇక్కడ. అందుకే లిమిటెడ్ పీపుల్ తీసుకొని ఎగ్జాక్ట్లీ సార్ వెళ్తున్నారు. క్వాలిటీ ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే బిగినర్స్ మీరు ఢిల్లీ వెళ్ళినా లేకుంటే వేరే ఏ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళినా కూడా బిగినర్స్ పైన కేరింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది సార్. చెప్పడం 100 చెప్తాం, మీరు అనొచ్చు తిరుమల గారు మీరు కూడా అదే చెప్తున్నారు కదా అని. అఫ్ కోర్స్, అందుకనే మీరు జాయిన్ అయ్యేటప్పుడు అన్ని ఇన్స్టిట్యూట్ తిరుగుతారు కదా, రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ఎంక్వైరీ. ఒకసారి తిరుమల క్లాసెస్కి కూడా రండి, వినండి. మేము చెప్పేది కాదు, స్టూడెంట్స్ క్లాస్ రూమ్లోకి వెళ్ళి అడగండి. ఒక్కరు నెగిటివ్గా చెప్పినా కూడా మీరు రావద్దండి, ఒక్కరు నెగిటివ్గా చెప్పినా కూడా మీరు రావద్దండి. చూడండి కాన్ఫిడెన్స్, ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ విజన్ ఏంటి అని అంటే క్వాలిటీతో కూడుకున్నటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వటమే వాళ్ళ విజన్. ఆ మోటోతోనే వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఒక్క స్టూడెంట్ వాళ్ళు డైరెక్ట్గా స్టూడెంట్ ఫీడ్బ్యాకే తీసుకోమని చెప్పేసి చెప్తున్నారు. మీరు విజిట్ చేయండి, ఒకసారి కూర్చోండి స్టూడెంట్స్ తోటి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఈరోజు వచ్చే స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు డిగ్రీ అయినా సరే ఇంజనీరింగ్ పాస్ అయినా కూడా బేసిక్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో ఏమంటారంటే మీరు బేసిక్స్ నేర్చుకొని రండి, తర్వాత మేము చెప్పేది మీకు అర్థమైంది అంటారు. బట్ బేసిక్స్ నేర్చుకొని వచ్చేంత టైం ఇప్పుడు ఉంటుందా పిల్లలకి? ఆల్రెడీ మీరు డిగ్రీ అంతా కంప్లీట్ అయింది, ఇప్పుడు బేసిక్స్ నేర్చుకుని రమ్మంటే ఇంకా 1 year పడుతుంది. బీయింగ్ ఎ టీచర్ మాకు అన్ని బేసిక్స్ తెలుసు. మీరు నేర్చుకొని మీకు అర్థం కాక ఇబ్బంది పడటం కంటే కూడా డైరెక్ట్గా వచ్చే క్లాస్లో కూర్చుంటే ఆ బేసిక్స్ ఇది మేమే చెప్తే అయిపోతుంది కదా. మళ్ళీ మీరు నేర్చుకొని అర్థం కాక నాకు వద్దు అని వదిలేసే వాళ్ళు ఎంతమంది? సో నా దగ్గర ఆ ప్రాబ్లం మీద లేకుండా వచ్చిన ప్రతి బిగినర్స్ని వాళ్ళ ఐక్యూ లెవెల్ని బట్టి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి, వాళ్ళ స్టడీ కండిషన్స్ని బట్టి వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అనే పాయింట్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తానండి. బేసిక్గా మై క్లాసెస్ బిగిన్స్ ఫ్రమ్ ద సిలబస్ అనాలిసిస్. ఇది ఎవరు చేయరండి. అలాగే ఎన్సెట్లోనే పాయింట్స్ అన్ని తీసుకొచ్చి మెయిన్ కోర్సులో ఇంక్లూడ్ చేస్తాను. అంటే ఒక స్టూడెంట్ని బట్టి అతను ఎలా ట్రైన్ చేస్తే ముందుకు వెళ్తుంది అని దాని దగ్గర నుండే మా కోచింగ్ అనేది బిగిన్ అవుతుంది సార్. ఇక్కడ కోచింగ్ ఒకటే అనుకుంటే ఎవ్రీడే మార్నింగ్ మనకి 5:30 నుండి 7:30కి డైరెక్ట్గా నేను వచ్చి మీకు ట్యూషన్స్ చెప్తాను. అంటే కోచింగ్ ఇస్తున్నారు, ట్యూషన్స్ ఏంటి? కోచింగ్ అనేది సార్ ఓన్లీ క్లాసెస్ చెప్తున్నాం అక్కడ మేము. బట్ ట్రైనింగ్ ఎక్కడ జరుగుతూ ఉంది? ఇక్కడ క్లాసెస్తో పాటు ట్రైనింగ్ కావాలి. సో ట్రైనింగ్లో ఏమేమి ఉంటుందంటే ఈ పర్సనాలిటీ బిల్డింగ్ దగ్గర నుండి కాన్సెప్ట్ని ఇంకొంచెం డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ క్లాస్లో ఒక్కసారి చెప్పుకుంటే వెళ్ళేదానికి మీకు అర్థమైంది. అలాగే ట్యూషన్స్లో నేనే స్వయంగా వస్తాను, ఒక డైరెక్టరే స్వయంగా వచ్చి మీరు క్లాసులు చెప్తున్నారు అంటే అర్థం చేసుకోండి అది ఏ డెప్త్లో చెప్పగలను నేను అనేది.
ఇక్కడ సార్ ప్రతి పాయింట్ని 10 సార్లు రిపీట్ చేస్తా మీకు అర్థమయ్యేంత వరకు. అర్థమైంది అన్న తర్వాత నెక్స్ట్ పాయింట్కి వెళ్తాం. అలాగే పాయింట్కి లాజిక్స్ కూడా చెప్తాం సార్, నాట్ మియర్లీ టీచింగ్. ఒక సీనియర్ ఒక జూనియర్తో చెప్తే ఎలా ఉంటుందో అంత సరదాగా అంత డెప్త్గా నేను ఓడిపోయాను, నా జూనియర్కి పొజిషన్ రావద్దు అన్న కసితోటి క్లాసులు చెప్పడం జరిగింది ఆ ట్యూషన్స్లో. ఓకే, ఒక మంచి డెమాన్స్ట్రేషన్, మెటాఫరికల్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఎస్, అసలు ట్యూషన్స్ అని ఇండియాలో ఎక్కడ జరగట్లేదండి. మీరు 10th వరకు మీ పిల్లలకి ట్యూషన్ పెట్టిస్తున్నారు, ఇంటర్ కూడా ట్యూషన్ పెట్టిస్తున్నారు, కానీ ఇంత పెద్ద ఎగ్జామ్ యూపీఎస్సి దీనికి ట్యూషన్స్ లేకుంటే ఎలా? సో దీనికే ట్యూషన్స్ అనేవి కావాలి. సో ఇక్కడికి వచ్చేసరికి పేరెంట్స్ పిల్లల్ని కొంచెం లిబర్టీకి వదిలేస్తున్నారు. లిబర్టీ ఇవ్వండి, కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళని పట్టించుకోవడం కూడా మన బాధ్యత. ఓకే, నేనేమంటానంటే సార్, టీచర్ ఒక్కరే చెప్తే సరిపోదు, మీరు ఒక్కరు చదివితే సరిపోదు. ఇక్కడ టీచర్, స్టూడెంట్, పేరెంట్ ఇలా ముగ్గురు ఈ కాన్ఫిగరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అవును, అక్కడ నుండి వాళ్ళు పుష్ చేయాలి, ఇక్కడ మేము మిమ్మల్ని పుష్ చేయాలి. అండ్ స్టూడెంట్ అనేవాళ్ళు పేరెంట్కి మాకు ట్రాన్స్పరెంట్గా జెన్యున్గా చెప్పిన వర్క్ చేయాలి. 100% రిజల్ట్స్ వస్తాయి సార్. బట్ ట్యూషన్ ఫ్రీ ఉంటుంది మీ దగ్గర. ఎగ్జాక్ట్లీ సార్, ట్యూషన్ ఫ్రీ అండ్ ఇన్ ద సెన్స్ చూడండి, ట్యూషన్ ఫ్రీ ఉంటుంది, ఒకసారి మీరు విజిట్ చేయండి, మీకు తెలుస్తుంది ఏ విధంగా ఉంటుంది అనేది. సో దీని గురించి 1 minute చెప్తాను సార్. ఇంతకుముందు ట్యూషన్స్ అనేవి ఓన్లీ తిరుమల క్లాస్ స్టూడెంట్స్కే ఇచ్చేవాడిని ఫ్రీగా. ఇప్పుడు అలా కాదు సార్, ఎవరైతే కోచింగ్ తీసుకొని ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ ఇంజనీరింగ్లో లేకుంటే డిగ్రీలో చదువుతూ ఒకసారి చూద్దాం అనుకునే వాళ్ళకి కానివ్వండి, వీళ్ళందరికి కూడా మార్నింగ్ ట్యూషన్స్ అనేవి ఫ్రీగా ఇస్తాను సార్ నేను. ఇది ఆల్రెడీ జరుగుతూ ఉన్న ప్రాసెసే, కాకపోతే ప్రజలకు తెలియదు. సో మీ ద్వారా ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. వెరీ గుడ్ సార్, నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది, అంటే ఇక్కడే సగానికి సగం ఎంతమంది సీరియస్ పీపుల్ ఉన్నారో అనేటువంటి విషయం కూడా అర్థమైపోతుంది. ట్యూషన్ ఫ్రీ అంటే ఒకసారి మీరు చూడండి ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ అనేది, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించినా కూడా మీకు తెలుస్తుంది. నేను మీకు ఫీడ్బ్యాక్ చూపిస్తాను సార్. ఓకే, అంటే వేరే ఇన్స్టిట్యూట్లో చదివి మాకు అర్థం కాలేదని ట్యూషన్స్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను మాకు ఆ ఫీడ్బ్యాక్స్ అని మీకు పంపిస్తాను సార్. ఓకే సార్, ఇన్ఫ్యాక్ట్ గూగుల్ రివ్యూస్లో కూడా అవే ఉంటాయి సార్. అంటే ఎందుకు ఇదంతా చేస్తున్నారు తిరుమల గారు, మీకేం పని లేదా అంటే, నా పనే టీచింగ్ సార్. నేను సఫర్ అయ్యాను, ఒక పూర్ ఫ్యామిలీ నుండి వచ్చి ఒకప్పుడు సపోర్ట్ లేక మానిటరీ పరంగా లేకుంటే మెంటార్షిప్ పరంగా సఫర్ అయ్యాను. ఇప్పుడు అది జరగడానికి వీల్లేదు. వాట్ ఐ కెన్ డూ ద బెస్ట్ టు ద చిల్డ్రన్స్, అది ఖచ్చితంగా నేను చేయాలనుకుంటున్నాను సార్. వెరీ గుడ్ సార్. మీ కరికులం ఎలా ఉంటుందంటే, అంటే జనరల్గా బయట వాడితో కంపేర్ చేసి చూస్తే మీ దగ్గర బెస్ట్ అని చెప్పడానికి ఏ ఉన్నాయి? ట్యూషన్ ఎలాగో ఉంది, స్టూడెంట్స్కి కావాల్సిందే మేజర్ పోర్షన్ అది. అది కాకుండా జనరల్గా కరికులం అసలు ఏ విధంగా ఉంటుంది? అంటే మీ కరికులం గురించి చెప్పాలి అంటే, ఒక డేలో ఏం జరుగుతుందో చెప్పాలి సార్. మార్నింగ్ 5:30 నుండి 7:30కి ట్యూషన్ స్టార్ట్ అవుతుంది సార్. ఆ ట్యూషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మాకు మెయిన్ కోర్సులో పాలిటీ, ఐఆర్ జరుగుతూ ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఎకానమీ ఇంకా స్టార్ట్ అవ్వాలి, బట్ ట్యూషన్స్లో నేను ఎకానమీ కంప్లీట్ చేస్తాను. అంటే ఈ ట్యూషన్ విన్న పిల్లాడు మళ్ళీ ఎకానమీ మెయిన్ క్లాస్కి వచ్చే టైం కల్లా హిల్ బి 90% పర్ఫెక్ట్. సో ఫ్యాకల్టీ ఎప్పుడు ఏం చేస్తారు, ఈ హ్యాస్ టు టీచ్ మోర్ దెన్ 100%. అదే మీ దగ్గర బేసిక్స్ లేవనుకోండి, ఫ్యాకల్టీ కూడా బేసిక్స్ చెప్పే వెళ్ళిపోతారు, ఎగ్జామ్ ఖచ్చితంగా క్లియర్ అవ్వదు. అంటే నా స్టూడెంట్స్ని బేసిక్స్ నుండి ఇన్ డెప్త్ నేను ట్రైన్ చేసిన తర్వాత క్లాస్కి పంపిస్తున్నాను సార్. ఓకే, సో 5:30 to 7:30 ట్యూషన్ జరుగుతూ ఉంది. 7:30 to 8:30 డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది సార్. 10 to 2 అనేది రెగ్యులర్ క్లాసులు జరుగుతాయి. అలాగే 3 to 4 వచ్చేసి మళ్ళీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. ఆ రోజు ఏదైతే క్లాస్లో జరిగిందో వాటిపైన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఒక టీచర్ వస్తారు, క్వశ్చన్ ఇస్తారు, ఎలా రాయాలో చెప్తారు, రాసి కరెక్ట్ చేసిన తర్వాత మీకు ఫీడ్బ్యాక్లు ఇస్తారు. మార్నింగ్ అవర్ ఇది? నో సార్, ఈవినింగ్ సార్. ఈవినింగ్ 3 to 4 o'clock. మళ్ళీ 4:15 నుండి 5:30 వరకు మార్నింగ్ జరిగిన 2 సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, ఐఆర్ జరిగింది. ఐఆర్ మీరు డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు, ఐఆర్ క్లాసెస్ని మళ్ళీ నేను మీకు రివిజన్ చేపిస్తాను. ఈ రివిజన్ వాళ్ళు ఏంటంటే క్లాస్ వింటున్నారు, రివిజన్ కూడా జరుగుతూ ఉంది, ఇది ఒక బెనిఫిట్. దాని తర్వాత 6 నుండి 9:30 వరకు స్టడీ హాల్ ఉంటుంది సార్. ఆ స్టడీ హాల్లో ఏం చదవాలో టార్గెట్స్ మేము ఇస్తాము, ఏ బుక్స్లో చదవాలి, షార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలి, ఇది ప్రాపర్గా జరిగే ఒకే ఒక ఇన్స్టిట్యూషన్ తిరుమల క్లాసెస్ అని నేను గర్వంగా చెప్పగలనండి. నేను చెప్పానని కాదు, మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు సార్. కరికులం బాగుందండి. అయితే కొంతమంది ఆన్లైన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎస్ సార్. ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఉందా మీ దగ్గర? సార్ మన దగ్గర బోత్ ఆన్లైన్, ఆఫ్లైన్ ఉంది సార్. మీరు ఆఫ్లైన్ చూసుకుంటే నా క్లాస్ రూమ్ సార్, విచ్ ఇస్ ఎ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. నేను తీసుకున్న ఫీజుకి నా క్లాస్ రూమ్కి సంబంధం ఉండదండి. పర్ క్లాస్కి ఓన్లీ 50 to 60 మెంబర్స్ మాత్రమే స్ట్రెంత్ పడతారు సార్.
నేను క్లాస్ని ఎలా డిజైన్ చేశాను అంటే నాకు డయాస్పై నిలిచి ఉంటే నాకు ప్రతి స్టూడెంట్ కనిపించాలి, ఆయన చెప్పేది నాకు వినిపించాలి. అలా ఉండేటట్టు నేను క్లాస్ రూమ్ని కూడా సెట్ చేసుకోవడం జరిగింది సార్. మరి ఆన్లైన్లో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతారు? ఎగ్జాక్ట్లీ సార్. ఆన్లైన్లో లైవ్ క్లాస్ వెళ్తుంది, ఇక్కడ మనకి చాట్ బాక్స్ ఉంటుంది, వాళ్ళు చెప్పేది ప్రతిదీ కూడా మేము మినిట్ టు మినిట్ చూడగలం. చూస్తూ వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడం అంటే చాలా ఇంటరాక్టివ్గా ఉంటుందండి ఆన్లైన్ వాళ్ళకి కూడా. ఎంత ఇంటరాక్టివ్ అంటే ఇక్కడ జోకేస్ వాళ్ళకి నవ్వుతా సార్, దాన్ని టైప్ చేసేంత ఫ్రీడమ్ కూడా ఉంటుంది. అంటే విల్ నాట్ లీవ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అండి. చాలామంది ఆఫ్లైన్కి ఎందుకు రాలేకపోతున్నారు అంటే ఫ్యామిలీ కండిషన్స్, హాస్టల్ ఫీజు ఎక్కువ అవ్వచ్చు, లేకుంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పేరెంట్స్కి బాగా లేకుండా ఉండొచ్చు, లేకుంటే మదర్ అయ్యి ఉండొచ్చు, ఆమె ఎంప్లాయీ ఉండొచ్చు, వాళ్ళకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అందుకని మేము రికార్డెడ్ క్లాసెస్ ఇవ్వట్లేదు సార్, లైవ్ క్లాసెస్ని టెలికాస్ట్ చేస్తున్నాము. సో దీనివల్ల వాళ్ళు మాతో ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎవ్రీడే వాళ్ళతో జూమ్ మీటింగ్ ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా డైరెక్ట్గా పర్సనల్గా నా నెంబర్కే మెసేజ్ చేయొచ్చు. ఐ విల్ షో యూ ఆల్ ద మెసేజెస్. మీరు ఇందాక కాన్సెప్ట్ చెప్తూ ఒక మాట అన్నారు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మేము టీచ్ చేస్తామండి పిల్లలకి, అది అవసరం అని చెప్పేసి. సో ఈ ప్రాసెస్లో వైవా కూడా ఉంటుంది వాళ్ళకి. అవును సార్. అది ఎలా కండక్ట్ చేస్తారు అన్నది? ఎగ్జాక్ట్లీ సార్. ఇక్కడ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నదానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సార్. మీరు నిజంగా యూపీఎస్సీ క్లియర్ చేయాలనుకుంటున్నారా, అంటే యూపీఎస్సీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, లేకుంటే క్లియర్ చేయాలనుకుంటున్నారా, క్లారిటీ ఉండాలి సార్. క్లియర్ చేయాలి అనుకుంటే మాత్రం మెయిన్స్ పైన ఎక్కువ ఫోకస్ ఉండాలి. ఇన్ ద సెన్స్ ఇక్కడ మనకి మెయిన్స్లో ఆప్షనల్ కానివ్వండి, ఎథిక్స్ కానివ్వండి, ఎస్ఏ రేటింగ్ కానివ్వండి, ఈ 3 ప్రాపర్గా ఎక్కడ జరగట్లేదు సార్. అలాగే ఆన్సర్ రైటింగ్ పరిస్థితి ఏంటంటే ఘోరంగా ఉంది పిల్లల దగ్గర. చాలామంది ప్రిలిమ్స్గా మెయిన్స్ అంటుంటారు, అండ్ ఐఎమ్ టోటల్ అగెనిస్ట్ టు దిస్. మీరు మెయిన్స్ నుండి ప్రిలిమ్స్కి రావటం వల్ల ఏమవుతుందంటే సార్, మెయిన్స్ మీరు ప్రాపర్గా రాయటం వస్తే ప్రిలిమ్స్ 100% అవుతుంది. ఇక్కడ ప్రిలిమ్స్లో ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ మెయిన్స్లో ఉంది. తెలివిగా ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తామంటే ఓన్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే తక్కువ అవర్స్లో అయిపోతుంది, తక్కువ డబ్బులు అయిపోతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తాం. బట్ అలా కాదండి, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదలుపెట్టి దాంట్లో ప్రిలిమ్స్ ఇంక్లూడ్ చేసినా చెప్పాలి. ఇది సార్ మీ జనరల్గా ఫాలో అయ్యే టెక్నిక్ అక్కడ. మరి ఈ వైవా ఏంటి అని అడుగుతున్నారు మీరు. ఈ వైవా అంటే సార్ మేము సడన్గా వీక్లీ వన్స్ పిల్లల్ని పిలుస్తాం, 5 to 6 మెంబర్స్ని. నేను ఇంకిద్దరు మెంబర్స్ని కూర్చొని మాట్లాడతాం. ఈ వీక్ మీరేం చదివారు, మీది ఇవ్వండి, మీరేం చదివారు ఇవ్వండి. అందరినీ క్వశ్చన్స్ చేస్తానండి. బోత్ ప్రొఫెషనల్ క్వశ్చన్స్, సబ్జెక్ట్ రిలేటెడ్, వాళ్ళు సరిగా ఆన్సర్ చెప్పుకుంటే పర్సనల్ క్వశ్చన్స్ కూడా వేసి వాటికి సొల్యూషన్స్ అక్కడే ఇస్తాను సార్ నేను. ఇది ఎందుకు చదవలేకపోయారు, ఎందుకు ఆన్సర్ చెప్పట్లేదు, ఎక్కడ టఫ్నెస్ ఉంది, సో దీనికి టెక్నిక్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తాను సార్ అక్కడ. దీంట్లోనే సడన్గా ఆన్ ద స్పాట్ మెయిన్స్ ఆన్సర్ ఇచ్చి నాకు కళ్ళ ముందే రాయండి, కళ్ళ ముందే రాపిస్తాను, అలాగే కళ్ళ ముందే కరెక్ట్ చేసి పంపిస్తాను. దీనివల్ల అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. స్టూడెంట్కి టీచర్స్కి ఉన్న రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది సార్. ఈ టెక్నిక్ వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్లో చాలా గ్రోత్ రేట్ అనేది మనం నోటీస్ చేయొచ్చు. మీరు ఇలా చెప్తుంటే సార్, అంటే యాజ్ అ కంపెనీ ఎండి ఫౌండర్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఫ్యాకల్టీ కంటే కూడా మీరే ఎక్కువ కనిపిస్తున్నారు, క్లాసెస్ అన్ని మీరే ఎక్కువ చెప్తారా సార్? ఈ పాయింట్ చెప్తాను సార్. ఎండ్ ఆఫ్ ది డే తిరుమల క్లాసెస్ పిల్లలు దేనికి వస్తున్నారంటే తిరుమల సార్ చూసే వస్తున్నారు. సో మా టీం అందరు సపోర్ట్ ఉంటుంది సార్, టీచర్స్ అందరు కూడా. బట్ ఎక్కడైనా ఫ్యాకల్టీ ఏంటంటే సార్ టీచ్ చేసి ఒక 1/2 hour డౌట్లు చెప్పి వెళ్తారు, బికాజ్ వారు వేరే చోటు కూడా టీచ్ చేయాలి కాబట్టి. డే మొత్తం ఉండాల్సింది నేనే సార్, బికాజ్ వాళ్ళు నన్ను చూసి వస్తున్నారు కాబట్టి వాళ్ళు నా పిల్లలే, వాళ్ళది నా బాధ్యత. సో మార్నింగ్ 5:30 నుండి ఈవినింగ్ 7:38 వరకు వాళ్ళతో నేను ఉంటాను. మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ రూమ్ ఎక్కడైనా సపరేట్గా ఉంటుంది. మా దగ్గర వాళ్ళ స్టడీ రూమ్ పక్కనే డైరెక్ట్ రూమ్ ఉంటుంది సార్. అక్కడ డౌట్ వస్తే డైరెక్ట్ నా డోర్ ఓపెన్ చేసుకొని వస్తారు, మే కమిన్ సార్ అని అంతే. మార్నింగ్ 5:30 to ఈవినింగ్ 7:38 వరకు కూడా ఉంటాను సార్. ఓకే, అందుకని నన్ను చూసి వస్తున్నారు కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ ఇది. ఇంకోటి కూడా చెప్పానా సార్, ప్రతి స్టూడెంట్ పేరెంట్ నాకు టచ్లో ఉంటారు. మీరు రాసిన మెయిన్స్ ఆన్సర్ ఏదైతే ఉందో నేను క్లిక్ చేసి మీ పేరెంట్కి పంపిస్తాను మీకు తెలియకుండా. రీజన్ ఏంటని అడగండి. ఏంటంటే సార్, రిజల్ట్స్ అనేది మీరు 1.5 to 2 years తర్వాత మీ పేరెంట్స్కి ఇస్తున్నారు. సో ఇంతవరకు వాళ్ళు ఆ పెయిన్ భరిస్తూనే ఉండాలి కదా. మీకు చెప్పకుండా చాలా పెయిన్స్ ఉంటాయి వాళ్ళకి. హెల్త్ బాగాలేకపోయినా కూడా అరే పిల్లోడు చదివిన తర్వాత చూపించుకుంటానులే, ఈ మంత్ వాళ్ళకి డబ్బులు పంపిద్దామంటారు సార్. చిన్న చిన్న హ్యాపీనెస్ వాళ్ళకి ఇవ్వాలి. ఇది కూడా సార్, ఈరోజు మీ అమ్మాయి ఆన్సర్ రాసింది సార్, సూపర్ రాసింది సార్ అని మెసేజ్ పెడితే వాళ్ళ ఆనందం వేరండి. ఇంకా డబుల్తో ఉత్సాహంతో పనిచేస్తారు వాళ్ళు. నాకు ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది సార్. పిల్లల కరెంట్ స్టాటస్ తెలుసుకోవాలి అనుకుంటే మనకు సరిగా అర్థం కాదు, ఎక్కడి నుంచో ఉండి మనం పిల్లల్ని ఇక్కడ దాకా హైదరాబాద్ వరకు పంపించి చదివిస్తాము. బట్ ఈ ప్రాసెస్ మాత్రం ప్రాక్టికల్గా మీ దగ్గర ఉన్నటువంటి ప్రాసెస్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు 2 పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళు దూరంగా ఉంటే నేను ఎంత సఫర్ అవుతాను. అలాగే ప్రతి పేరెంట్ కూడా అంతే కదా. స్టూడెంట్కి పేరెంట్ గురించి అంతా తెలియకపోవచ్చు, బట్ బీయింగ్ ఎ పేరెంట్
నాకు అర్థమవుతుంది ఒక పేరెంట్ ఏం ఆలోచిస్తాడు అనేది. సో వాళ్ళది డైలీ పెడుతూ ఉండేసరికి వాళ్ళు ఆనందంగా నాకు కాల్ చేయడం, సార్ ఇంకెంతన్నా కష్టపడతాం సార్ మా పిల్లోడి గురించి, మీ చేతిలో పెట్టినాం సార్, మీరు చూసుకోండి సార్ అని. ఒక అమ్మాయిని పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే ఎలా ఉంటుందో సార్, వచ్చి మా చేతులు పెట్టి వెళ్తుంటారు వాళ్ళ బాధ్యతని. ఇక్కడ మా బాధ్యత నాట్ ఓన్లీ ట్రైనింగ్ ఫర్ యూపీఎస్సీ, అతనికి ఉన్న ఈ బ్యాడ్ థింగ్స్ అన్నీ కూడా, అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాదు, కొంతమందికి బిహేవియర్ సరిగ్గా తెలియదు పాపం వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్కి, కొంతమందికి మాట్లాడటం తెలియదు, కొంతమంది ఎక్సెసివ్ మాట్లాడుతుంటారు, కొంతమంది అన్వాంటెడ్, ఇలా ప్రతి దాన్ని ట్రిమ్ చేసుకుంటూ ఒక ప్రాపర్ శిల్పంగా తయారు చేసే బాధ్యత మాది. కాబట్టి నేను వాళ్ళకి టైం ఇవ్వాలి. అందుకే ఫ్రెండ్లీ బడ్జెట్లోనే కూడా ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ ఉండి కూడా మీ పిల్లల దగ్గర చదివించుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. అండ్ కొంతమందికి అయితే ఏదైనా ఫ్రెండ్లీ బడ్జెట్లో మా పిల్లలు మంచిగా నీట్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండేటువంటి ఇన్స్టిట్యూట్లో చదివించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకసారి తిరుమల క్లాసెస్ని అటెండ్ అవ్వండి. అంటే మీ బడ్జెట్లోనే మీ పిల్లలు ఐఏఎస్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, మీ పిల్లల కళ ఐఏఎస్ అయితే డెఫినెట్గా ఒక్కసారి మీరు తిరుమల క్లాసెస్కి అటెండ్ అవ్వండి. దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. వీడియోని మొత్తం 2 times చూడండి. 2 times చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఎలానంటే ఒకసారి అటెంప్ట్ చేసి చూద్దాము ఏమవుతుంది అనుకున్నటువంటి ఆలోచన కనుక మీకు కలిగితే వెంటనే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. ఒకసారి అటెండ్ అవ్వండి. లేదు అనుకుంటే ఫ్రీ ట్యూషన్స్ జరుగుతున్నాయి. సో వాళ్ళ కరికులం ప్రకారం 1 day దాన్ని అబ్జర్వ్ చేయండి, లేదంటే 1 week అలా అటెండ్ అవ్వండి. మీకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వాలా లేదా అనేటువంటి విషయాన్ని మీరే అర్థం చేసుకోగలుగుతారు. సో ప్రతి ఒక్కరికి ఫ్రెండ్లీ బడ్జెట్లో మీ పిల్లలు ఐఏఎస్ కోచింగ్ తీసుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కనిపించాలి అనుకునేటువంటి వాళ్ళకి, అంటే యూపీఎస్సీ మెయిన్గా పెట్టుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ తిరుమల గారు. థ్యాంక్ యూ సార్.